హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఇది ఓటింగ్కి సంబంధించిన వీడియో. సో ఓటింగ్ ఎలా జరుగుతుంది, ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు బాటంలో ఉన్నారు, సోషల్ మీడియాలో ఎలా ఉంది ఓటింగ్, రియల్ టైంలో ఎలా ఉంది, ఈ సీజన్ టాప్ 5 ఉంటుందా, టాప్ 6 ఉంటుందా, ఈ వారం చివరికి ఎవరు డేంజర్ జోన్లో ఇద్దరు ఉంటారు కదా, ఆ ఇద్దరు ఎవరు ఎలిమినేట్ అయిపోయే అవకాశం ఉంది, వీటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు ఓట్ చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేసి చూడండి. అలాగే ఎవరికి ఓట్ వేస్తున్నారు అన్నది కింద కామెంట్ చేయండి. ఓకే, ఓటింగ్ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు ఒక విషయం చెప్తా. ఏంటి అంటే చాలామంది మెసేజ్లు పుష్ప సినిమా చూస్తారా, ఈరోజు పుష్ప సినిమాకి వెళ్తున్నారా అని చెప్పి. నాకు సినిమా అంటే ఇష్టం, చెప్పాలంటే పిచ్చి. బట్ నేను ఈరోజు సినిమాకి వెళ్ళట్లేదు. దానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ మెయిన్ రీజన్ ఏంటంటే నేను బాగా స్ట్రాంగ్గా ఫిక్స్ అయింది రివ్యూ మాత్రం స్కిప్ చేయకూడదని. ఏ ఎపిసోడ్ రివ్యూ ఆ రోజు ఖచ్చితంగా ఇవ్వాలని. మీరు కనుక డైలీ ఫాలో అవ్వాలి అయ్యి ఉంటే కనుక నా మైక్ పోయినప్పుడు, మధ్యలో మాటలు కట్టినప్పుడు మళ్ళీ నేను తిరిగి రివ్యూలు చేసిన సందర్భాలు ఉన్నాయి. సో అదొక కమిట్మెంట్తో చేస్తాను అనమాట. ఎట్టి పరిస్థితులైనా సరే అని చెప్పి నేను ఈ ఇయర్ నా రెజల్యూషనే అది. సో అదొక రీజను. పోనీ సినిమాకి వెళ్ళి చూసి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఎపిసోడ్ చూసి రివ్యూ ఇద్దాం ఎంత లేట్ అయినా అనుకున్నా. కానీ ఏంది భయ్యా, సినిమా టికెట్ కౌంటర్లో 1000 రూపాయలు, బయట 2000 నుంచి 3000. నాకు సినిమా అంటే పిచ్చే కానీ వ్యసనం కాదు భయ్యా. మరి 3000 పెట్టి సినిమా చూసే అంత దూల నాకు లేదు. టు బీ ఫ్రాంక్ చెప్తున్నా, నాకు సినిమా అంటే నిజమే చాలా ఇష్టం, చాలా పిచ్చి. పైగా పుష్పకి హైప్ ఉంది. అంత హైప్ ఉందని చెప్పి నేను ఆ ప్రీమియర్ని 3000 2000 పెట్టుకొని వెళ్ళి అంత అది లేదు నాకు. అలాంటి డబ్బులు లేవని కాదు, అంత పెట్టాలని లేదు నాకు. అదనమాట సంగతి. ఒకళ్ళని వెళ్ళాం, ఇంకోళ్ళు తీసుకెళ్ళాలి, వాళ్ళకి మనం స్పాన్సర్ చేయాలి. 5000 అవుతుంది. 5000 ఎన్ని చేయొచ్చు? 500 ఓకే, సరే 1000 రూపాయలని పెడదాం అనుకున్నా. సరే పుష్ప హైప్ ఉంది, అల్లు అర్జున్ అని చెప్పి మరీ అసలు 2000 3000 ఫోన్ చేసి చెప్తే అన్నీ చెప్తున్నారు. అదే ఇందులో ఆన్లైన్లో ఉంది కదంటే ఎక్కడో ఫ్రంట్ రోనో ఫస్ట్ రోనో ఉంది, అక్కడ వస్తే మనం మెడబెట్టేసి ఇంటికి వచ్చిన తర్వాత మనం అయిపోతాం. సో అందుకోసం చెప్పి వెళ్ళట్లా. ఒకవేళ నేను 8-8:30 లోపల, అంటే సినిమా 9:30కే ఇంటికి ప్రీమియర్, దాని లోపల కనుక నాకు 1000 రూపాయల లోపల టికెట్ దొరికితే పెడతా. 1000 రూపాయలు పెట్టచ్చు. సో పెడతా, 1000 రూపాయలు పెట్టి వెళ్తా. వెళ్ళొచ్చిన తర్వాత రివ్యూ చేస్తా. రివ్యూ మళ్ళీ స్కిప్ చేయను. పుష్ప సినిమా రివ్యూ చేసే చెప్పినా సరే ఎపిసోడ్ రివ్యూ చేస్తా. లేదు 1000 రూపాయలకి ఆ టైం కూడా దొరకదు, నేను వెళ్ళా. బ్లాక్లో కొనుక్కొని మరి వెళ్ళాల్సిన అవసరం నాకేంది అంటే, ఎవరికి చెప్పినా కూడా అంతే, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, మోటానికైనా ఇవ్వాలి. ఎందుకు వాళ్ళు తీసుకోపోయినా అంత ఇదిగా తర్వాత చూద్దాం. చూసేవాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళని చూడనిద్దాం, మనం ఎందుకు పోటీ పట్టాం. ఓకే, ఇందులో మళ్ళీ ఏ తప్పులేని ఎత్తుకోబాకండి. సో ఓటింగ్ చూసుకుంటే ఒక పోల్ ఉంది, నేను ఫాలో అయ్యే పోల్. అందులో ప్రెజెంట్ 1,50,000 దాకా ఓట్లు పడ్డాయి. అందులో ఈ మధ్యకాలంలో ఎప్పుడు గౌతమే టాప్లో ఉంటున్నాడు. సో మళ్ళీ ఇందులో కూడా గౌతమ్ టాప్లో ఉన్నాడు. 25% ఉంది ఇందులో. నిఖిల్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు, 22% ఉంది. యాక్చువల్గా ఈ పోల్లో జనరల్గా ఎక్కువ ఎప్పుడు చూసుకున్న గట్టిగా డిఫరెన్స్ పెట్టేటట్టు ఉండేది. బట్ ఇందులో డిఫరెన్స్ తగ్గింది. అది ఒక ఆశ్చర్యచకితమైన విషయం అనమాట, నేను అబ్జర్వ్ చేసింది. దాని తర్వాత థర్డ్ ప్లేస్ నబీల్ ఉన్నాడు, 19%. నబీల్ కోసం మనం స్పెసిఫిక్గా కొన్ని పాయింట్లు చెప్పుకోవాలి. నబీలు వైల్డ్ కార్డ్స్ వచ్చే ముందు నబీలు ఒకలా ఉంటే, వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత నబీలు ఒకలా ఉన్నాడు. సో మొత్తం వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత గేమ్ అంతా డౌన్ అయిపోయింది. ఏం చేస్తున్నాడు తెలియట్లేదు. ఇప్పుడు ప్రెజెంట్ ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు టాస్క్ అయిందనమాట, టవర్లు కట్టే టాస్క్. తన చేతులు తగిలి, తన డ్రెస్ తగిలి, తన తగిలే టవర్ కూలిపోయింది వాళ్ళది. అది కూడా తెలియలే పాపం, తనకి పాపం ఏంది కానీ తెలియలే. సో నబీల్ గేమ్ మొత్తం ఇట్స్ కంప్లీట్లీ గోయింగ్ డౌన్ అన్నట్టే ఉంది. మరి నబీల్ డేంజర్ జోన్లోకి వస్తాడంటే చెప్తా. నెక్స్ట్ రోహిణి ఉన్నారు 4th ప్లేస్లో. రోహిణికి 12% ఓటింగ్ జరుగుతుంది. దాని తర్వాత ప్రేరణ 11% ఓటింగ్, విష్ణుప్రియ 11% ఓటింగ్. సో వీళ్ళు ముగ్గురు బాటంలో ఉన్నట్టు. రోహిణికి 12% ఓటింగ్తో వీళ్ళిద్దరిని దాటి పైన ఉన్నా కూడా, రియల్ టైంలో కూడా ఉందా లేదు చెప్తాను కానీ, ఒకవేళ ఉన్నా కూడా నేను ఆశ్చర్యపోను. ఎందుకంటే రోహిణి గారు బాగా ఆడారు గేమ్. లాస్ట్ వీక్స్కి వచ్చేపాటికి కొంతమందిని అట్రాక్ట్ చేశారు. అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. నేనే ఒప్పుకున్నా, అందరు నోర్లు ముగిచ్చారు రోహిణి గారు అని చెప్పి. నాకేమీ సపరేట్గా ఏం లేదు. ఆవిడ ఓటింగ్ అన్నది ఆవిడ తెచ్చుకున్నారు. బట్ ఆవిడకి ఎన్ని ఓట్లు ఉన్నది ఇప్పుడు మనకు తెలియదు కాబట్టి ఆవిడ ఓటింగ్ని మనం ఎస్టిమేట్ చేయలేకపోయాం, అంచనా వేయలేకపోయాం. ఇప్పుడు ఆడి కింద నుంచి ఉన్నారు. రియల్ టైంలో ఎలా ఉంటుందో చెప్తాను, కంగారు పడదు. అలాగే అవినాష్ ఓట్లే యాడ్ అవుతాయి, అలాగే తేజ ఓట్లే యాడ్ అవుతాయి. కానీ ఇలా యాడ్ అవుతాయి అని చెప్పుకోవడానికి కానీ వీళ్ళు ముగ్గురికి ఉన్నది కామన్ ఓట్ బ్యాంకే. సపరేట్గా ముగ్గురికి విడిగా ఉంటే యాడ్ అయిన అన్న దాంట్లో ఇది ఉండేది. బట్ కింద నుంచి అతను థర్డ్ ప్లేస్లో ఉన్న 12% ఉంది. ప్రేరణకి విష్ణుప్రియకి 11% ఉంది. సో ఇది అన్అఫిషియల్ ఓటింగ్లో ఉంది. అఫిషియల్ ఓటింగ్లో ఎలా ఉండే అవకాశం ఉందంటే, నాకున్న ఇప్పటివరకు ఉన్న న్యూస్ ప్రకారం, ఇంకా వేరే విషయాల వల్ల నాకు ఉన్న చెప్తాను. టాప్లో అయితే ఖచ్చితంగా నిఖిలే ఉన్నాడు. అది మాత్రం మీరు ఎంత వాదించినా కూడా ఆయనే ఉన్నాడు. సెకండ్ ప్లేస్లో గౌతమ్ ఉన్నాడు. గౌతమ్కి బాగా పెరిగింది ఓటింగు. నిన్న ఎపిసోడ్ ఏమైనా ఇష్యూ అయిందా అంటే, నేను నిన్న కూడా ఎపిసోడ్ ఎండింగ్లో ఏం చెప్పానంటే, ఆడియన్స్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉంటారు, ఎవరికి ఓటు వేయాలన్నది వాళ్ళ మైండ్లో ఉంటుంది. ఎక్కడో ఒకళ్ళిద్దరు తప్పితే 1% 2% తప్పితే, 1% 2% కూడా చివరికి వచ్చేటప్పటికి ఇంపార్టెంటే. కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మైండ్లో గట్టిగా ఫిక్స్ అయ్యే ఉంటారు. వాళ్ళు ఏదైనా సరే వాళ్ళ కంటెస్టెంట్ తప్పైనా వేరే పాయింట్లు తీసుకొచ్చి వాళ్ళని డిఫెండ్ చేస్తారు తప్పితే, తప్పని ఈ మూమెంట్లో అయితే ఒప్పుకోరు. ఒప్పుకున్నా కూడా వాళ్ళు ఓటేయకుండా ఉండరు. ఎవరు తప్పులు చేయట్లేదు, అందరూ తప్పులు చేసేవాళ్ళే. ఎవరు అక్కడ శుద్ధపోసలు లేరు, అందరూ తప్పులు చేసేవాళ్ళే. సో ఖచ్చితంగా వాళ్ళు ఓటేస్తారు.
మరియు గౌతమ్ ఓటింగ్ డ్రాస్టికల్గా డ్రాప్ అయ్యేలాగా ఏమీ అవ్వదు, ఏం లేదు. 1-2% ఎఫెక్ట్ అవ్వచ్చు, అలాగే 1-2% నిఖిల్కి కూడా యాడ్ అవ్వచ్చు. సో సెకండ్ ప్లేస్లో గౌతమే ఉంటాడు. నబీల్ అసలు ఆడటం లేదనో, నిన్న 15 లక్షలు వేసాడనో, అగైన్ సేమ్ లాజిక్ తనకు కూడా అప్లికబులే. ఫస్ట్ నుంచి బాగా ఆడొచ్చి సెల్ఫ్లెస్గా బిహేవ్ చేసిన నబీల్ నిఖిల్ కలిపి వచ్చేస్తూ ఉంటుంది. సో నబీల్ ఈ మూమెంట్కి వచ్చేపాటికి 15 లక్షలు రాసుకోవటం నిజంగా ఒక షాకింగ్ ఇన్సిడెంటే చెప్పాలంటే. ఈ ఈ ఎపిసోడ్ ఎండింగ్లో ముఖ్యంగా టేస్టీ తేజ ఎఫెక్ట్ మాత్రం గట్టిగా పడింది నబీల్ మీద. ఆయన వెళ్తా నేను వచ్చేటప్పుడు నువ్వు టాప్ 3లో ఉన్నావు, ఇప్పుడు కనీసం టాప్ 5లో కూడా లేవు, అతను నెక్స్ట్ వీక్ వచ్చేసిన అనుమానం లేదు అన్న విధంగా, అంటే లాస్ట్ టైం చెప్పలేదు నేను చెప్తున్నా, ఆయన స్లోలో చెప్తా కదా, అలా చెప్పిన విధంగా దెబ్బకి నబీల్కి. ఎందుకంటే టేస్టీ తేజ క్యాలిక్యులేషన్స్ మీద నబీల్కి మంచి గురి ఉంది. అప్పుడు తను వెళ్ళిపోతానన్నా, తన పేరేంటి అదే ఎవిక్షన్ షీల్డ్ వాడాలా వద్దా అన్న దాని మీద యష్మికి వాడదాం అనుకుంటే వద్దనుకున్నారనమాట. తనే వెళ్ళిపోయిద్ది, ఆవిడ పేరు హరితేజ గారు వెళ్ళిపోతారు అని చెప్పి. దాని తర్వాత అవినాష్ వెళ్ళిపోతాడని చెప్పి ముందు రోజు అక్కడ మారుతి సిద్ధిగా అనాలిసిస్ చెప్పానని చెప్తా ఉంటాడు కదా. సో అప్పుడు అవినాష్కి వాడినా ఏదైనా తన వర్త్ తను ప్రూవ్ చేశాడు. తేజ క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉంటాయి అన్న అవసరం అందరికీ తెలుసు. సో తేజ చెప్పేవాడికి ఆయన కొంచెం భయం పెట్టుకుంది, నేను మన చివరికి టాప్ 5 కూడా వెళ్ళిపోతామా ఏంటి అని చెప్పి. బట్ బయటకు వచ్చిన తర్వాత అదే ఒక రియలైజేషన్ కూడా వచ్చింది. అందరం చూడంగానే అరే వద్దులే ఎందుకు ఇంత తూచిగా అని చెప్పి, డబ్బులు సంపాదించి కష్టపడి సంపాదించిన కదా ఇచ్చాడు. సో అదేదైతే ఉందో ఆయనకి అది కొంచెం మళ్ళీ దాని తర్వాత కెమెరాకి వచ్చి ఒక ఎక్స్ప్లెనేషన్, ఒక జస్టిఫికేషన్ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక సైడ్ చూసుకుంటే ఎన్ని కొద్దిగా నెగిటివ్ పాయింట్సే, ఇంకో సైడ్ చూసుకుంటే పాజిటివ్ పాయింట్స్ రావట్లా. ఈరోజు టాస్క్ ఆడితే తన ఒక లాజిక్ పెట్టుకున్నాడు ఏదో, అంటే గౌతమ్తో ఆడుతూ నిఖిల్కి ఆపోజిట్గా ఆడాలి అని చెప్పి. సో కొంచెం ఆపోజిట్గా ఆడితే బాగుంటుంది అన్నట్టు. బట్ అది కూడా ఇక్కడ ఎలివేట్ అవ్వలేదు. సో టాస్క్లు ఆడితే టాస్కుల్లో ఇది రావట్లేదు. నామినేషన్ నిన్న ఏదైనా చేద్దాం అనుకుంటే నిన్న బిగ్ బాస్ ఏమో ఆయనకి ఛాన్స్ రాకుండానే స్టోరీ ముగిసిపోయింది. మధ్యలో వీళ్ళు ఎవరు నామినేట్ చేయలేదు, ఈయనకి నామినేట్ చేసే అవకాశాలు తక్కువ వచ్చినాయి. సో ఆ విధంగా గ్రాఫ్ అంతా డౌన్లోనే ఉంది. కానీ బట్ స్టిల్ ఆ ఫస్ట్ వీక్స్లో సాధించిన ఓటింగ్ ఏదైతే ఉందో అందులో మెజారిటీ పీపుల్ ఇంకా ఆయన్నే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. స్టిల్ ఆయన థర్డ్ ప్లేస్లోనే ఉంటాడు. థర్డ్ ప్లేస్లో నుంచి పడే అవకాశం ఉండదు. ఫైనల్కి వెళ్ళేపాటికి కూడా నేను థర్డ్లోనే ఉంటాడు అనుకుంటున్నా. చేంజ్ అయితే చెప్తాను మీకు. దాని తర్వాత అఫీషియల్ పోల్స్లో రోహిణి ఉన్నారు, కానీ నాకున్న అనాలిసిస్, నాకున్న అప్డేట్స్ ప్రకారం ఖచ్చితంగా ప్రేరణ ఉంటారు 4th ప్లేస్లో. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, విష్ణుప్రియ కన్నా ప్రేరణ పైనే ఉంటారు. లాస్ట్ వీక్ కూడా ప్రూవ్ అయింది ఏంటి అంటే విష్ణుప్రియ కింద ఉన్నారు అంటే విష్ణుప్రియ డేంజర్ జోన్కి వెళ్ళి వచ్చారు, వేరే ప్రేరణ ముందే సేవ్ అయ్యారు. ఆర్డర్ ప్రకారం సేవ్ అని చెప్పట్లా, విష్ణుప్రియ కన్నా ముందు సేవ్ అయ్యారు. సో ఇంత బట్టి ప్రేరణ డేంజర్ జోన్కి వెళ్ళా, విష్ణుప్రియ ఒకసారి డేంజర్ జోన్కి వెళ్ళి వచ్చారు. సో ఆ లెక్క ప్రకారం చూసుకుంటే విష్ణుప్రియ కన్నా ప్రేరణకి ఓటింగ్ ఉంది. ప్రేరణ కొద్దిగా పాజిటివ్ ఎపిసోడ్ కూడా పడుతున్నాయి. ఆ దోశ మ్యాటర్ ఏదైతే ఉందో అది తనకు కొద్దిగా ప్లస్ అయింది. సో అంటే మనకి వేయకపోయినా లైవ్ ఇవన్నీ చూసుకున్న వాళ్ళకి అది ప్లస్ అయింది. ఆవిడ ఎక్స్ట్రా కట్స్లో ఉంది, మొత్తం దోశ అంతా ఎవరైనా చూడకపోతే ఎక్స్ట్రా కట్స్లో ఉంది. ఫుల్ దోశ మ్యాటర్ ఆవిడ ఏ విధంగా చెప్పింది, రోహిణి దోశ 2 దోశలు వేస్తాను అన్నప్పుడు ఆవిడ మొహం అదలా పెట్టి చెప్పిందని, హట్టేలా చెప్పిందని లేదు, మొత్తం నీట్గా క్లియర్గానే ఉంది. ఎవరైనా చూడాలంటే చూడొచ్చు. సో ఆవిడకి ప్లస్ అయింది. మరి ఇక్కడ ప్రేరణ 4th నుంచి 3rdకి వెళ్తారా నబీల్ దాట్ అంటే దెర్ ఈజ్ ఎ ఛాన్స్, దెర్ ఈజ్ ఎ హోప్. చెప్పలేం, ఎందుకంటే టాస్క్లు కూడా గెలుస్తున్నారు ఆవిడ. సో ఛాన్స్ ఉంది 3rd ప్లేస్కి ప్రేరణ వెళ్ళొచ్చు. డిజర్వింగ్ అంటే డిజర్వింగే, ఎందుకంటే చేంజ్ అయితే ఉంది ఆవిడ బిహేవియర్లో కానీ ఏదిలో కానీ చేంజ్. తప్పు లేకుండా ఎవరు లేరు అబ్బా, అందరు తప్పులు చేసిన వాళ్ళే ఉంది. ఆవిడకి నబీల్కి కొంచెం పోటాపోటీగా పడచ్చు చివరికి వచ్చేపాటికి, ఆ హోప్ పెట్టుకోండి. నెక్స్ట్ విష్ణుప్రియ ఉంటుందా, రోహిణి గారు ఉంటారా అన్నదే ఇక్కడ వచ్చిన సమస్య ఇప్పుడు. ఎందుకంటే విష్ణుప్రియకి ఎంత ఓటింగ్ ఉందో ఒక ఐడియా ఉంది రియల్ టైంలో. ఎందుకంటే ఆవిడ ఎప్పుడు సేవ్ అవుతున్నారు అంటే వాళ్ళ లెక్క ప్రకారం వాళ్ళు ర్యాండమ్గా సేవ్ చేసినా మనం ఒక అనాలిసిస్ చేసుకుంటాం కదా. అలాగే బయట ఎలా ఉంది ఓటింగ్ అన్నీ చూసుకుంటాం కదా, బయట ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఏంటి అని చెప్పి. అలాగే రోహిణి సేవ్ అయిద్దా, రోహిణికి యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే తేజ వెళ్ళిపోవటం. తేజకి అంత ఓటింగ్ ఉందా అంటే ఉండొచ్చు, కానీ తేజ ఫ్యాన్స్ రోహిణి ఫ్యాన్స్ అందరూ కామన్ ఫ్యాన్సే కదా, మళ్ళీ అందులో ఎక్స్ట్రా ఫ్యాన్స్ యాడ్ అయ్యే అవకాశం ఉందా అంటే అది చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే రోహిణి తేజ ఎంతమంది కలిసి నామినేషన్లోకి వచ్చినా, రోహిణి ఒక్కళ్ళు నామినేషన్కి వచ్చినా, రోహిణి అవినాష్ నామినేషన్లోకి వచ్చినా మనకు తెలిసేది. నాకున్న అనాలిసిస్ ప్రకారం నేనేమనుకుంటున్నానంటే వీళ్ళిద్దరూ ఎండ్ ఆఫ్ ద వీక్ డేంజర్ జోన్లో నుంచుంటారు అనుకుంటున్నాను నేను, రోహిణి అండ్ విష్ణుప్రియ. పైగా వీళ్ళిద్దరే పేరు కూడా ఇప్పుడు కలిసి ఆడుతున్నారు. వీళ్ళిద్దరూ డేంజర్ జోన్లో నుంచుంటారు. నా ఇద్దరికి దగ్గరగానే ఓట్లు వస్తాయని అనుకుంటున్నా. నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే రోహిణి ఎలిమినేట్ అవుతారు అనుకున్నా. బట్ బిగ్ బాస్ టీమ్ ఇక్కడ ఒక కాల్ తీసుకునే అవకాశం ఉండొచ్చు, అంటే ఒక చాయిస్ తీసుకునే అవకాశం ఉండొచ్చు. ఎలా అంటే టాప్ 6 అని పెట్టి టాప్ 5 టాప్ 6 అంటే టాప్ 6 ఉండొచ్చు అనుకుంటా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా టాప్ 6 ఉంది, ఇదే సేమ్ ప్యాటర్న్లో జరిగింది కాబట్టి టాప్ 6 పెట్టి ఓజీ నుంచి 3 రాయల్స్ నుంచి 3 తీసుకెళ్లే అవకాశం ఉంది అనుకుంటున్నా. ఆ ఓజీ నుంచి 3 ఎవరు అంటే నిఖిల్, నబీల్ అండ్ ప్రేరణ.
రాయల్స్ నుంచి ముగ్గురు ఎవరంటే అవినాష్, గౌతమ్ అండ్ రోహిణి ఇలా వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ రోహిణి కన్నా మెజారిటీ అంటే మార్జిన్ ఏదైతే ఉందో విష్ణుప్రియకి భారీగా ఉంటే అప్పుడు విష్ణుప్రియ వెళ్ళి రోహిణి బయటకు వచ్చేస్తారు. అప్పుడు వైల్డ్ కార్డ్స్ నుంచి 2 మాత్రమే ఉంటారు, ఇందులో నుంచి 4 ఉంటారు. టాప్ 6 అని ఎందుకు చెప్తున్నానంటే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అంటే ఖచ్చితంగా ఉండదు 14th వీక్. మరి నెక్స్ట్ వీక్ ఏమైనా మిడ్ వీక్ ఎలిమినేషన్ చేస్తారంటే అంత ధైర్యం లేదు. మిడ్ వీక్ చేసేంత లాస్ట్ ఫైనల్ వీక్ వచ్చేసిన తర్వాత మిడ్ వీక్ చేసేంత లేదు. ఎందుకు చెప్తున్నాను అంటే అవినాష్ని ఫినాలే వీక్ వెళ్ళలేవు అని అనలేదు, ఫస్ట్ ఫైనలిస్ట్ అన్నారు. ఫస్ట్ ఫైనలిస్ట్ అన్నోళ్ళు చివరి రోజు ఉంటారు, అంటే ఫైనల్ డే రోజు ఉంటారు. సో వాళ్ళు మళ్ళీ ముందే సేవ్ చేసి పెట్టాలి, అవన్నీ జరిగే పనులు కాదు. సో ఈ సీజన్ టాప్ 6 డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండదు. డబుల్ ఎలిమినేషన్ అంటే మళ్ళీ అన్యాయం జరిగినట్టే చెప్పాలంటే. డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండదు మ్యాక్సిమం. సీజన్ టాప్ 6 రాయల్స్ నుంచి 3, ఓజీ నుంచి 3. నేను చాలా రోజుల నుంచి చెప్తా వస్తున్నాను ఇలాగే ఉంటుందేమో అని చెప్పి. అంటిల్ అన్లెస్ విష్ణుప్రియకి డామినేటింగ్గా ఓట్లు జరిగి ఈవిడ రోహిణికి మరీ తక్కువగా ఓట్లు జరిగితే తప్పితే చెప్పలేం. అలా అని చెప్పి రోహిణి ఖచ్చితంగా బాటంలో ఉంటుందని ఇంకో మాట అడిగారు అనుకోండి, 90% ఉండొచ్చు. 10% ఎందుకంటే ఆవిడ ఇంత మట్టుకు రాలేదు కాబట్టి అంచనా వేయలేని పరిస్థితి ఉంది. బట్ దగ్గరగానే ఉంటారు. నా అనాలిసిస్ కరెక్ట్ అయితే కనుక విష్ణుప్రియ, రోహిణి ఉంటారు. విష్ణుప్రియ భారీ మార్జిన్ ఉంటే రోహిణిని డైరెక్ట్ ఎలిమినేట్ చేస్తారు. మార్జిన్ కొంచెం దగ్గరగా ఉంటే వీళ్ళు ఒక చాయిస్ తీసుకొని విష్ణుప్రియని ఎలిమినేట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫైనల్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం ఏదైనా చెప్పాలి అన్నా, ఏం చెప్పాలి ఏంటి అన్నది బిగ్ బాస్ టీం రాయాలి అన్నా విష్ణుప్రియకి మించి రోహిణికి కొంచెం ఆవిడ ఎక్కువ ఇచ్చిందనమాట. అంటే ఆ టాస్క్లు కానీ ఏవి కానీ ఆవిడ కంటెంట్ ఎక్కువ ఉంది, ఆ కామెడీ కానీ. సో ఆ లెక్క ప్రకారం కూడా ఆలోచిస్తారు. సో విష్ణుప్రియ ఫ్యాన్స్ గట్టిగా ఓట్లు వేసుకుంటే తప్పితే ఉండదు. ఇప్పుడు ఈ ఎనాలిసిస్ వీటి తర్వాత వాళ్ళు కొంచెం ఫ్యాన్స్ గట్టిగా ఓట్లు పెంచితే అప్పుడు మళ్ళీ ప్రేరణనో నబీల్నో డేంజర్ జోన్కి రావచ్చు. కొన్ని పోల్స్లో నబీల్ డేంజర్ జోన్లో ఉన్నాడు. ఇంకోటి విషయం, కొన్ని పోల్స్లో నబీల్ అయితే డేంజర్ జోన్లో ఉన్నాడు. బట్ స్టిల్ ఐ బిలీవ్ నబీల్ డేంజర్ జోన్లో లేడు అనుకుంటున్నాను. భారీగానే ఓటింగ్ ఉంది కాబట్టి పైనే ఉన్నాడు అనుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే టాప్ 2లో ఓటింగ్ పోటాపోటీగా ఉంది వాళ్ళిద్దరికి. వన్ సైడ్ మాత్రం అయిపోలేదు. క్లియర్గా ల్యాండ్ సైడ్ విక్టరీతో ఉన్నాడంటే ఇంతకుముందు మనకి ఎప్పుడు చూసినా 50% ఓటింగ్ ఒకరికి విన్నర్కి ఉంటుంది, మిగతా 50% మిగతా వాళ్ళు పంచుకునేటట్టు ఉంటుంది. కానీ ఈ సీజన్ అలా లేదు, దగ్గరగా ఉన్నారు. నా పర్సంటేజ్లో డిఫరెన్స్ తెలియదు కానీ బట్ నాకు అనిపిస్తుంది ఏంటంటే వన్ సైడ్ మాత్రం అవ్వలేదు. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ పడితే అటు ఇటు కూడా మళ్ళీ అయిపోయే అవకాశం ఉండొచ్చు. సో చాలా జాగ్రత్తగా ఆడుకోవాలి వాళ్ళిద్దరు. ఇంత ఈజీగా ఉండదు, అంటే 1-2% డిఫరెన్సెస్లో కూడా ఏదైనా జరగచ్చు. సో నిఖిల్కి గౌతమ్కి మాత్రం గట్టిగానే ఉంది. అలాగే బాటంకి వచ్చేపటికి కూడా కొంచెం గట్టిగానే స్ట్రగుల్ అవుతున్నారు. సో ఈ ఓట్ అపీల్స్ వీటి వల్ల ఏదైనా మారిపోద్దా అంటే ఓట్ అపీల్ వల్ల మారిపోదు, కానీ వీళ్ళు టాస్క్ ఆడుతున్నారు కదా, ఆ టాస్క్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. గెలుస్తూ ఉంటే వాళ్ళ కంటెస్టెంట్స్కి వీళ్ళు హైప్ ఇచ్చుకోవడానికి ఉంటా ఉంటుంది. కొంచెం న్యూట్రల్స్ ఎవరైతే ఉన్నారో చివరి మూమెంట్ వచ్చాక వేస్తారు. సీజన్ మొత్తం అయిన వాళ్ళు ఉంటారు కొంతమంది తెలివితేటలు. సీజన్ చివరికి వచ్చాక వీళ్ళల్లో ఈ 5-6 వీడు కొంచెం బెటర్, ఇప్పటివరకు మనం చూసిన దాంట్లో ఒక 1% ఉంటారు, దే ఆర్ గేమ్ చేంజర్స్. అదనమాట సంగతి. మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు అన్నది కింద కామెంట్ చేయండి. నా అనాలిసిస్ నేను చెప్పాను. సో మీకు అనాలిసిస్ ఏదైనా ఉంటే మీరు దాన్ని కూడా కామెంట్ చేయొచ్చు. కింద ఎవరెవరిని తిట్టుకోవద్దు. ఈ చివరికి వచ్చేపాటికి ఈ PR స్ట్రాటజీస్ అన్నీ జరుగుతూ ఉంటాయి, అటు ఇటు అని చెప్పి నాకు చాలా రీల్స్ అటు నుంచి ఇటు నుంచి ఆ గ్రూప్ నుంచి ఈ గ్రూప్ నుంచి ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. ఎవరో ఫోన్ కాల్ అంటే మార్నింగ్ ఫార్వర్డ్ చేశారు, వాళ్ళు అది ఫార్వర్డ్ చేశారు, లేదా ఎవరో ఇన్ఫ్లుయెన్సర్ క్యాస్ట్తో ఓట్లు అడుగుతున్నారు అని చెప్పి ఇంకో కంటెస్టెంట్కి వాళ్ళు రీల్ ఫార్వర్డ్ చేశారు. ఏంది సీజన్ సగం ఇంట్రెస్ట్ సగం ఇంట్రెస్ట్ పోవడానికి కారణం ఈ తెలుగు, కన్నడ, క్యాస్ట్లు, రీజియన్లు ఏందేందో వచ్చినాయి, కమ్యూనిటీలు ఎక్కడ లేనివన్నీ సీజన్లో వచ్చినాయి. నెక్స్ట్ సీజన్ నుంచి ఇంకేమైద్దని భయంగా ఉంది. ఆపేస్తే అది కూడా చేయొచ్చు, దరిద్రం వదిలిపోయింది. సో ఏదో ఒకటి చేస్తారు కానీ చూద్దాం. నేనేమంటానంటే ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో మీరు వాటి వెనకాల వాటిని చేసి చేయకుండా మీరు ఎన్ని ఓట్లు వేయగలిగితే మీరు అన్ని ఓట్లు వేసుకోండి మీ అభిమాన కంటెస్టెంట్కి. అలాగే ఎమోషనల్గా ఎఫెక్ట్ అయిపోయేలా పెట్టుకోవద్దు. అంటే వాళ్ళు ఏదైనా అక్కడ ఏదైనా అయితే కొంతమంది నాకు ఏడుపు వచ్చేస్తుంది అంత ఎమోషనల్గా అంత వెళ్ళొద్దండి బాబు. ఎందుకంత ఏదో షో చూసామా, ఒకరిని అభిమానించామా, ఓటేసామా, 2 రివ్యూ చూసామా, 4 రీల్స్ చూసామా, తిన్నామా, మన పరిమాణం చేసుకున్నామా, పడుకున్నామా, ఆఫీస్కి వెళ్ళామా, కాలేజ్కి వెళ్ళామా, బాగా చదివామా, 2 బాగా పని చేసామా, బాగా ఎంజాయ్ చేసామా, అంతే. దాన్ని పెట్టుకొని దాని గురించి ఆలోచించుకుంటామంటే తర్వాత మీకు ఫ్యూచర్లో హెల్త్ ఇష్యూలు వస్తాయి. ఎందుకంటే ఇది ఎమోషన్స్ బేస్డ్ షో కాబట్టి యాంగ్జైటీలు ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. సో అంత పర్సనల్గా తీసుకోవద్దు. ఎక్కడవరకు తీసుకోవాలి అక్కడవరకు తీసుకోవాలి, నేర్చుకోండి. సో దట్ అది మీకు లైఫ్లో కూడా యూజ్ అవుతుంది. ఏ విషయాన్ని ఎక్కడవరకు తీసుకోవాలి అక్కడవరకే తీసుకోవాలి. షో అనే కాదు, అంత మరి ఎమోషనల్ అటాచ్మెంట్స్ ఇవన్నీ పెట్టుకుంటే తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి.
మన 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 ఫ్రెండ్స్ మన రిలేషన్స్ అని కాదు, వేరే వేరే విషయాల కోసం చెప్తున్నా. ఎందుకంటే అవన్నీ పర్సనల్. కానీ సరే, వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.